టాలీవుడ్ సెట్స్ పై ఉన్న సినిమాల్లో వన్ ఆఫ్ ద హాట్ టాపిక్గా నిలుస్తున్న మూవీ డ్రాగన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీళ్ల తొలి కాంబినేషన్లో ఈ భారీ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ క్రేజీ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. కాంతారా 2 ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ని ఈ ఏడాది ప్రారంభంలో మొదలుపెట్టారు. దేవరా, వార్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఆలోచనలో పడిన ఎన్టీఆర్ ఈ మూవీతో ఎలాగైనా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ని సొంతం చేసుకుని మళ్ళీ ట్రాక్లోకి రావాలనే పట్టుదలతో వర్క్ చేస్తున్నాడు. ఇందులో నెవర్ బిఫోర్ అనే స్థాయి క్యారెక్టర్లో పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్తో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఈ మూవీ స్టోరీ డిమాండ్ మేరకు భారీ స్థాయిలో బరువు తగ్గిన ఎన్టీఆర్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు కర్ణాటకలోని కీలక ప్రదేశాలతో పాటు విదేశాల్లోనూ కీలక ఘట్టాలను చిత్రీకరించారు. ఇదొక ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్. ఎన్టీఆర్ నేపథ్యంలో వచ్చే హై వోల్టేజ్ యాక్షన్ ఘట్టాలు సినిమాకు ప్రధాన హైలైట్లుగా నిలవనున్నాయట. 1969 కాలంలో చైనా, భూటాన్, ఇండియా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరపైకి తీసుకొని వస్తున్నారు. మునుపెన్నడూ చూడని స్థాయిలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పవర్ఫుల్గా సాగనుందట. అంతేకాకుండా ఇందులో మదర్ సెంటిమెంట్ కూడా ప్రధానంగా ఉంటుందని ఇన్సైడ్ టాక్. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరొక వార్త నెట్టింట వైరల్గా మారింది. ఈ మూవీలోకి మదర్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ క్రేజీ లేడీ కాజోల్ని దించుతున్నారని తెలిసింది. కేజీఎఫ్ కోసం ఐరన్ లేడీ ఇందిరాగాంధీ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ని రంగంలోకి దించి అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ కోసం కాజోల్ని నమ్ముకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ మళ్ళీ ఫుల్ స్పీడ్లో సాగుతున్న నేపథ్యంలో ఈ వార్త ఎన్టీఆర్ అభిమానులకు ఒక మాస్ అలర్ట్గా మారింది. అంతేకాకుండా ఇందులో మలయాళ స్టార్ టొవినో థామస్ కూడా కీలక పాత్రలో కనిపించి సర్ప్రైజ్ చేయనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. కాజోల్, టొవినో థామస్ యాడ్ అయ్యారంటే ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ బాక్సాఫీస్ని షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పాన్ ఇండియా హిట్ కోసం సింహగర్జనకు రెడీ అవుతున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో వచ్చే ఏడాది బాక్సాఫీస్ని ఏ స్థాయిలో షేక్ చేస్తాడో, ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో తెలియాలంటే వచ్చే ఏడాది జూన్ 25 వరకు వేచి చూడాల్సిందే. ఏదైనా మితంగా తింటే ఆహారం, అమితంగా తింటే విషంగా మారుతుందన్నది జగమెరిగిన సత్యం. ఇదే తరహాలో చేసిందే మళ్ళీ మళ్ళీ చేసినా, చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపించినా చూసేవాడికి చిరాకు పుట్టిస్తుంది. దానికున్న విలువ పడిపోతుంది. ఫలితంగా దాని క్రేజ్ జీరో అవుతుంది. ఇప్పుడు ఇదే తరహా పరిస్థితిని వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ అవతార్ సీక్వెల్స్ ఎదుర్కొంటున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. 2009లో విడుదలైన అవతార్ ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్గా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. విఎఫ్ఎక్స్ ఆధారిత సినిమాల్లో బెంచ్ మార్క్ని సెట్ చేసి హాట్ టాపిక్గా మారింది. ఆ తర్వాత దీన్ని ఫ్రాంచైజీగా మార్చి బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ని ప్లాన్ చేశాడు కెమెరూన్. ఇందులో భాగంగా విడుదలైన సీక్వెల్ ది వే ఆఫ్ వాటర్ ఆ మ్యాజిక్ని పూర్తి స్థాయిలో రిపీట్ చేయలేకపోయింది. అవతార్ 2,923 బిలియన్లను వసూలు చేస్తే అవతార్ వే ఆఫ్ వాటర్ 2,343 బిలియన్లు మాత్రమే రాబట్టి రేసులో వెనకబడింది. ఇక ఇదే కోవలో రీసెంట్గా విడుదలైన థర్డ్ పార్ట్ అవతార్ ఫైర్ అండ్ యాష్ బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ పడుతూ మేకర్స్ని, ట్రేడ్ వర్గాలని షాక్కి గురి చేస్తుంది. 400+ బిలియన్ల బడ్జెట్తో నిర్మిస్తే ఇప్పటి వరకు బడ్జెట్నే రాబట్టుకోలేకపోవడంతో అంతా అవాక్కవుతున్నారు. ఈ సీక్వెల్స్ ఫలితాలని దృష్టిలో పెట్టుకుని 4-5 సీక్వెల్స్ ఆలోచనని జేమ్స్ కెమెరూన్ విరమించుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ సినిమాపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కేజీఎఫ్ నుంచి ప్రశాంత్ నీల్ డార్క్ థీమ్ వరల్డ్ నేపథ్యంలో సినిమాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత చేసిన సలార్ కూడా అదే డార్క్ వరల్డ్ థీమ్తో సాగింది. ప్రస్తుతం చేస్తున్న ఎన్టీఆర్ డ్రాగన్కు కూడా ప్రశాంత్ నీల్ ఇదే ఫార్ములాతో చేస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. 1969 టైం పీరియడ్లో చైనా, భూటాన్ బోర్డర్లో జరిగే కథగా దీన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్, మలయాళం హీరో టొవినో థామస్, ప్రియదర్శి కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్కు జోడీగా కన్నడ సెన్సేషన్ రుక్మిణి వసంత్ నటిస్తుంది. ఎన్టీఆర్ ఈ మూవీ లుక్ కోసం భారీగా బరువు తగ్గి షాకింగ్ మేకోవర్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిన ఈ మూవీని 2026 మిడ్లో కానీ 2027 ప్రారంభంలో కానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ బ్లాక్ థీమ్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఫ్యాన్స్కి కొత్త టెన్షన్ పట్టుకుంది. అవతార్ సీక్వెల్స్ని ఆడియన్స్ బోర్గా ఫీల్ అవుతున్నట్లే బ్లాక్ థీమ్పై కూడా మొనాటిని ఫీల్ అయ్యే అవకాశం ఉందని టెన్షన్ పడుతున్నారట. ఇప్పటికే బాలీవుడ్ సినిమా మాయలో పడి చేసిన వార్ 2 బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో నీల్ ప్రాజెక్ట్ విషయంలో మరింత కంగారు పడుతున్నారట.
మరి ప్రశాంత్ నీల్ ఈ గండాన్ని దాటి ఎన్టీఆర్తో చేస్తున్న పాన్ ఇండియా మూవీతో బ్లాక్ బస్టర్ని దక్కించుకొని అందరి అనుమానాలని పటాపంచలు చేస్తాడా అన్నది తెలియాలంటే డ్రాగన్ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.